కొట్టింది అతనైతే మీకెందుకండి బాధ? రాజుగారి గుర్రానికి గాడి తన్నిందనుకో, రాజుగారిని తన్నట్టే కదా. వీడి పెక్క కుక్క కరిసిందనుకో, నా పెక్క కరిసినట్టే కదా. బిగుసుకుపోయి లెక్క బొమ్మలాగా సూపేంట్రా బాబు. నువ్వు చాలా అదృష్టవంతుడు సెక్రటరీ. 2 లక్షలకి 2 ఇచ్చాడు. అదే 10 లక్షలు ఇచ్చుంటే నీ అడ్బడి వచ్చేదిరా. మీరు చెప్పింది చేశాను గనక వాడు బతికాడు సార్. నేనే డెసిషన్ తీసుకుని ఉంటే వాడు డెడ్ బాడీ వచ్చేది. థ్యాంక్స్. వచ్చులేనమ్మా బోడిగుండేనేమందంట. ఈ ఫోన్ కనిపెట్టారా బాబు? హలో జడ్జ్ హియర్ సార్. ఓకే అలాగే మాట్లాడుకోండి. ఆహా, హలో చూడ ఆయన బాబు, ఇది మన కెపాసిటీ. జాగ్రత్తగా ఆలోచించుకో. అదే రేపు కోర్టులో నీ సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆడేపోయాక ఆడి కేసు పెట్టుకుని నువ్వు ఆలోచించేదేటో పొగాకు మధ్యలో కాడా. మనిషి పోయినా నీ గురించి అతనిచ్చిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వాటిని చంపలేవు. ఓ రెచ్చిపోకో. ఆ కేసు తాలూకు వివరాలు, పైలు, మన్ను, మశానం నా దగ్గరికి పంపు. బ్లాక్ ఎంత కావాలో వైట్ ఎంత కావాలో అడుగు. తొడగొట్టి ముందుకొచ్చావో నా పేరు వెంకటరత్నం, గుర్తుంచుకో. రే ఏమిట్రా వాగుతున్నావు వెతవా? రే నోరు మూసుకొని వినరా. నీలాంటి వాళ్ళు 1,000,000 మందైనా దుర్గా ప్రసాద్ గారిని ఏమీ చేయలేరు. నీ పోడి బెదిరింపులకు దడిసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్. సంకిళ్ళంటరా నడి రోడ్డు మీద మన అందరికి రోజుల్లో అంటాడేంట్రా బాబు? నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్. థ్యాంక్స్.